ఈ వీడియోలో మనీ ఎర్న్ చేయడానికి గూగుల్ ద్వారా లభించినటువంటి ఒక సరికొత్త పద్ధతి గురించి మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. అదేంటి అంటే వెబ్ స్టోరీస్. ఈ వెబ్ స్టోరీస్ ద్వారా తక్కువ టైంలో ఎక్కువ ట్రాఫిక్ పొందడానికి, అదేవిధంగా ఆ ట్రాఫిక్ ని మనం మానిటైజ్ చేసుకుని గూగుల్ యాడ్స్ ద్వారా మనీ ఎర్న్ చేయడానికి కూడా పాసిబిలిటీ అయితే ఉంది. నేను గత కొన్ని రోజులుగా ఈ టాపిక్ మీద టెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఓవరాల్ గా అన్ని రిజల్ట్స్ చూసిన తర్వాత మీకు ఈ టాపిక్ మీద 3 వీడియోస్ చేయబోతూ ఉన్నాము. ఈ రోజు వీడియోలో అసలు వెబ్ స్టోరీస్ అంటే ఏంటి? ఏ విధంగా వెబ్ స్టోరీస్ క్రియేట్ చేయాలి? అది ఫ్రీ వెబ్‌సైట్‌లో అయితే ఎలా చేయాలి? వర్డ్‌ప్రెస్‌లో అయితే ఎలా చేయాలి? అదేవిధంగా దానికి వెబ్ స్టోరీస్‌కి సంబంధించినటువంటి మంచి మంచి ఐడియాస్ ఏంటి? వెబ్ స్టోరీస్ క్రియేట్ చేయడానికి మంచి మంచి టూల్స్ ఏంటి? అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో అందించబోతూ ఉన్నాం. ఈ సిరీస్ మిస్ అవ్వకండి. ఎందుకు అంటే గూగుల్ నుంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి, అలాగే మనీ ఎర్న్ చేయడానికి ఉన్నటువంటి అన్ని పద్ధతుల్లో చాలా 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 సింపుల్ మెథడ్. ఎందుకు అంటే కంటెంట్ అనేది రాయలేని వాళ్ళు కూడా ఈ వెబ్ స్టోరీస్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ వెబ్ స్టోరీస్‌లో కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒక పదమో లేకపోతే ఒక వాక్యమో రాస్తే సరిపోతుంది. కాబట్టి ఇది ఎవరైనా చేసుకోగలిగేటువంటి ఒక మంచి పద్ధతి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా చేయడానికి ప్రయత్నించండి. ట్రై చేయండి. ఈ వీడియోని ఉపయోగపడే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెబ్ స్టోరీస్‌కి సంబంధించిన కంప్లీట్ కోర్సు మన డిజిటల్ గురు సాయి యూట్యూబ్ ఛానల్‌లో ఫ్రీగా అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మొదటి పార్ట్ వీడియో ఇది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఒక వెబ్‌సైట్ స్టార్ట్ చేసి, అవి ర్యాంక్ చేసి, ఎక్కువ ఆడేసి, మనీ ఎర్న్ చేయడం అనేది చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్. అంటే ఏంటి అంటే జనరల్‌గా బ్లాగింగ్‌లో లాగా మనం ఒక వెబ్‌సైట్ స్టార్ట్ చేసి, ఆర్టికల్స్ రాసి చేయాలి అంటే. కానీ ప్రస్తుతం మనకి గూగుల్ నుంచి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫీచర్ ఏంటి అంటే వెబ్ స్టోరీస్. ఇదిగోండి ఆల్రెడీ మీరు చూడొచ్చు. ఇదిగోండి ప్రతి వెబ్‌సైట్ కూడా ఆల్రెడీ ఈ వెబ్ స్టోరీకి సంబంధించిన ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సమయం డాట్ కామ్ కావచ్చు, ఈనాడు కావచ్చు, సాక్షి కావచ్చు, వాటన్నిటిలో కూడా మీకు ఇక్కడ చూస్తే వెబ్‌సైట్ స్లాష్ వెబ్ స్టోరీస్ అనుకోండి. సాక్షి స్లాష్ వెబ్ స్టోరీస్. ఈ విధంగా ప్రతి న్యూస్ వెబ్‌సైట్ కూడా, అలాగే ప్రతి ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ కూడా, ప్రతి ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ కూడా, అంటే నేను ఆ సైట్, ఈ సైట్ అని కాకుండా ప్రతి వెబ్‌సైట్ వాళ్ళు కూడా ఈ వెబ్ స్టోరీస్‌ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి. ఈ వెబ్ స్టోరీస్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఈ విధంగా సింపుల్‌గా మనకి ఏ టాపిక్ మీదైనా కూడా మనం ఈ విధంగా వెబ్ స్టోరీస్ అయితే రాయొచ్చు. ట్రావెల్‌కి సంబంధించి కావచ్చు, గేమింగ్‌కి సంబంధించి కావచ్చు. ఉదాహరణకు గేమింగ్ తీసుకున్నారనుకోండి. బెస్ట్ ఫ్రీ గేమ్స్ ఏమున్నాయి? బెస్ట్ గ్యాడ్జెట్స్ ఏమున్నాయి? అలాగే ఆహ్, మెదడుకు పదును పెట్టే గేమ్స్ ఏంటి? ఈ విధంగా మనం వెబ్ స్టోరీస్ అయితే క్రియేట్ చేయొచ్చు. నేను మీకు ఒక వెబ్ స్టోరీ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి. ఈ విధంగా వెబ్ స్టోరీ అయితే ఉంటుంది. సేమ్ వాడుకుంటాం మనం. ఆ కింద ఈ విధంగా టెక్స్ట్ యూజ్ చేసుకుంటూ మనం ప్రతి ఒక్క స్లైడ్‌లో కూడా ఈ విధంగా మనం ఒక టెక్స్ట్, ఒక ఇమేజ్, కొంత బేసిక్ డిస్క్రిప్షన్. సో, ఈ విధంగా మనం 2 స్లైడ్స్ నుంచి మన ఇష్టం వచ్చినన్ని 20 స్లైడ్స్ వరకు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఉపయోగించుకుంటూ మనం వెబ్ స్టోరీస్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి ఏమవుతుంది అంటే గూగుల్‌లో నేను మీకు ఇక్కడ ఒక అటాచ్‌మెంట్ యాడ్ చేస్తున్నాను. సో, ఈ విధంగా మనకి గూగుల్‌లో వెబ్ స్టోరీస్ అనేది చూయించడం జరుగుతుంది. మీకు మొబైల్‌లో గూగుల్ డిస్కవర్ అని ఉంటుంది. సో, ఆ గూగుల్ డిస్కవర్‌లో ఈ విధంగా కథనాలు, తెలుగులో మనకేంటంటే కథనాలు అని వస్తుంది. ఇంగ్లీష్‌లో వెబ్ స్టోరీస్ అని వస్తుంది. సో, మీరు అక్కడ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అంటే మీ ఇంట్రెస్ట్‌కి తగ్గినటువంటి స్టోరీస్ మాత్రమే అక్కడ చూయించడం జరుగుతుంది. సో, ఏవైతే మీరు స్టోరీస్ రెగ్యులర్‌గా చూస్తూ ఉంటారో ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌లో స్టేటస్ మీరు ఏ విధంగా అయితే చూస్తారో సేమ్ అదే విధంగా డైరెక్ట్‌గా గూగుల్‌లోనే మీకు మీ ఇంట్రెస్ట్ తగినటువంటి వెబ్ స్టోరీస్ మొత్తం కూడా సజెషన్స్‌లో చూపించడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఈ విధంగా ఎవరైనా సరే వెబ్ స్టోరీ స్టార్ట్ చేయాలి అనుకుంటే
ఇది ఒక రైట్ టైం అని చెప్పొచ్చు. ఎవరైనా సరే మీ వెబ్‌సైట్ కోసం ఈ విధంగా వెబ్ స్టోరీస్ స్టార్ట్ చేస్తే తక్కువ టైంలోనే మంచి ట్రాఫిక్‌తో పాటు మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. ముందుగా మనం ఈరోజు ఈ వీడియోలో అసలు వెబ్ స్టోరీస్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకుందాం. మీరు ఈ విధంగా గూగుల్‌లో వెబ్ స్టోరీస్ అని కూడా సెర్చ్ చేయొచ్చు. మీకు కావాలి అంటే ఇది ఇక్కడ షోకేస్ అని ఉంటుంది. ఆ షోకేస్‌లోకి వెళ్తే మీరు ఏ టాపిక్ మీద ఏ విధంగా చేయాలి అనే ఎగ్జాంపుల్స్ గనక మీకు తెలియకపోతే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు యానిమల్స్ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఏ విధంగా చేయాలి? నాకు టెక్నాలజీ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సో, టెక్నాలజీ మీద నేను ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది కూడా ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్స్ ఇదిగోండి. మీకు ప్రతి టాపిక్‌కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది. సో, ఇవన్నీ చూసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడి నుంచి క్రియేట్ చేశారో, వాళ్ళు ఏ టూల్ ఉపయోగించారో కూడా మనకి ఇక్కడ ఉంది ఇదిగోండి. ట్రావెలింగ్‌కి సంబంధించి బెస్ట్ వెబ్ స్టోరీస్ ఏంటి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు ఇదిగోండి. 5 డెస్టినేషన్స్ టు సీ ఇన్ వైల్డ్ లైఫ్ విత్ యువర్ కిడ్స్. లేదంటే సమ్మర్‌లో ట్రావెల్ చేయాల్సినటువంటి బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. బెస్ట్ కూల్ ప్లేసెస్ ఇన్ ఇండియా. సో, ఈ విధంగా మీరేంటంటే ఏ టాపిక్ గురించైనా కూడా ఈ విధంగా స్టోరీస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు తక్కువ టైంలో మనీ ఎర్న్ చేయడానికి ఒక 16 పద్ధతులు అని చెప్పి ఒక్కొక్క పద్ధతి గురించి ఒక్కొక్క స్లైడ్‌లో కూడా ఇవ్వచ్చు. సో, ఈ విధంగా మీరేంటి అంటే మంచిగా వెబ్ స్టోరీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా వెబ్ స్టోరీస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. వెబ్ స్టోరీస్ క్రియేట్ చేయడానికి వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అయితే గనక మీకు వెబ్ స్టోరీస్‌కి సంబంధించిన గూగుల్ ప్లగిన్ ఉంది. సో, ఈ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకొని ఎవరైనా కూడా వర్డ్‌ప్రెస్‌లో మీరు వెబ్ స్టోరీస్ తయారు చేసుకోవచ్చు. అలా కాకుండా చేయాలి అంటే మీరు ఈ మేక్ స్టోరీస్ అనే వెబ్‌సైట్ ద్వారా చేయొచ్చు. లేదు అంటే న్యూస్ రూమ్ ఏఐ దీని నుంచి కూడా చేయొచ్చు. సో, ఇప్పుడు మీకు ఈ ఒక టూల్ ఉపయోగించి నేను ఏ విధంగా చేయాలో మీకు చూపించబోతూ ఉన్నాను. మీరు బ్లాగర్‌లో కూడా వెబ్ స్టోరీస్ ఉపయోగించొచ్చు. అది ఏ విధంగా ఉపయోగించొచ్చో కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను. ముందుగా మేక్ స్టోరీస్ డాట్ ఐఓ అనే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. అంటే ఎవరికైతే దానిలో అకౌంట్ ఉండదో వాళ్ళందరూ కూడా సైన్ అప్ అని క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆల్రెడీ మీకు సైన్ అప్ అయ్యి ఉంటే గనక మీరు సైన్ ఇన్ అని చెప్పి జస్ట్ లాగిన్ అయితే సరిపోతుంది. సైన్ అప్ అయిన తర్వాత ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు స్కిప్ చేయొచ్చు. లేదు అంటే నెక్స్ట్ అని క్లిక్ చేస్తూ మీరు ఫాలో కావచ్చు. సో, ఈ విధంగా మీకు టెంప్లేట్స్ ఉపయోగించుకొని చేసుకోవచ్చు. మాన్యువల్‌గా కూడా మీరు చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ క్రియేట్ వర్క్ స్పేస్ అని వస్తుంది. సో, మీరు ఫస్ట్ ఒక వర్క్ స్పేస్‌ని అయితే క్రియేట్ చేసుకోండి. ఇది బ్లాగర్‌లో చేయడం కోసం. అదే మీరు వర్డ్‌ప్రెస్‌లో చేయాలి అంటే డైరెక్ట్‌గా మీరు ఆ ప్లగిన్ ఇన్‌స్టాల్ చేసుకొని మీరు అక్కడ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు క్రియేట్ న్యూ స్టోరీ అని వస్తుంది. సో, క్రియేట్ న్యూ స్టోరీ అని క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ స్టోరీ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. స్టోరీ నేమ్ ఏంటి అనేది ఇవ్వండి. సో, ఇప్పుడు నేను ఇక్కడ చేయబోతున్నటువంటి టాపిక్ ఏంటి అంటే టాప్ 8 బెస్ట్ వెబ్ సిరీస్ టు వాచ్ ఆన్ ఆహా! సో, ఇప్పుడు నేను ఆ టాపిక్ మీద చేయబోతూ ఉన్నాను. సో, ఆ టైటిల్ ఇక్కడ ఇస్తున్నాను. అలాగే దానికి సంబంధించిన ట్యాగ్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. వెబ్ సిరీస్ అని. సో, ఈ విధంగా తెలుగు వెబ్ సిరీస్ అని. సో, దానికి సంబంధించిన ట్యాగ్స్ మొత్తం కూడా యాడ్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు మీ పేజ్ అనేది మీకు ఇక్కడ డిజైన్ చేసుకోవడానికి వస్తుంది. సో, ఇక్కడ మీరు ఒక్కొక్క పేజ్‌ని ఒక్కొక్క స్లైడ్‌ని మీరు ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు. మీరు స్టార్టింగ్ నుంచి చేయొద్దు అనుకుంటే మీకు ఆల్రెడీ ఇక్కడ రెడీమేడ్ టెంప్లేట్స్ కూడా ఉంటాయి. సో, మీరు ఈ టెంప్లేట్స్‌ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు ఓన్‌గా డిజైన్ చేసుకుంటాను అన్నా కూడా డిజైన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కూడా మీరు ఈ విధంగా ఇక్కడున్న టెంప్లేట్స్‌ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు టెంప్లేట్స్ నుంచి డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎన్ని స్లైడ్స్ కావాలంటే అన్ని స్లైడ్స్‌ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆ స్లైడ్స్‌కి కావాల్సిన డిజైన్స్‌ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆ కంటెంట్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు ఈ కంటెంట్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్‌లు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఈ టెక్స్ట్ మీరు తీసేయొచ్చు. సో, ఈ విధంగా మీకు కావాల్సిన చేంజెస్ అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు. బోర్డర్ కలర్ మార్చుకోవచ్చు. బాక్స్ షాడో ఈ విధంగా మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. టెక్స్ట్ కలర్ ఇక్కడ మార్చుకోవచ్చు. ఇదిగోండి. ఇక్కడ మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆ టెక్స్ట్‌కి సంబంధించిన కలరు, స్టైల్ అన్నీ కూడా వస్తాయి. అలాగే అక్కడ క్లిక్ చేసినప్పుడు ఏ సైట్‌కి వెళ్ళాలో కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆన్ క్లిక్ అక్కడ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలో కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ మనం మన సైట్‌కి లింక్ కూడా ఇచ్చుకోవచ్చు. మన వీడియోస్‌కి కూడా లింక్ ఇచ్చుకోవచ్చు. యూట్యూబ్ వీడియోస్‌కి కూడా. సో, ఈ విధంగా మీరు ఇక్కడ ఏ లింక్ కావాలంటే ఆ లింక్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు టెక్స్ట్ యాడ్ చేసుకుంటారు. కావాల్సిన విధంగా లేయర్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దానికి సంబంధించిన లేయర్స్ అలాగే మీడియా లైబ్రరీ నుంచి మీకు కావాల్సిన విధంగా ఫోటోస్ మీరు యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మీరు స్టోరీస్ అయితే డిజైన్ చేసుకుంటారు.
ఒకసారి మీ స్టోరీ మొత్తం కూడా ఈ సెట్టింగ్స్ అన్ని యూజ్ చేసుకుని మీరు డిజైన్ చేసుకున్న తర్వాత మీకు ఇంకేమైనా ఎలిమెంట్స్ కావాలి అన్నా కూడా ఇక్కడ నుంచి మీరు ఆ ఎలిమెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ ఫోటో బదులు నాకు అక్కడ ఏదైనా ఒక ఎలిమెంట్ కావాలి అనుకుంటే కూడా నేను ఆ ఎలిమెంట్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ఏ ఎలిమెంట్ కావాలన్నా ఆ ఎలిమెంట్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఆటో యానిమేట్ అంటే ఆటోమేటిక్గా అదే యానిమేట్ అయిపోతుంది. సో మీరేం చేయకుండా ఇవ్వండి అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా 1 బై 1 ఆటోమేటిక్గా అదే యానిమేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు యానిమేషన్ ఎఫెక్ట్స్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే యానిమేషన్ సంబంధించి ఇంకేమైనా సెట్టింగ్స్ కావాలని కూడా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. సో ఓవరాల్గా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్టోరీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పబ్లిష్ అని క్లిక్ చేస్తే ఆ స్టోరీ అనేది పబ్లిష్ అవుతుంది. మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పబ్లిష్ అదే వెబ్ స్టోరీ అని క్లిక్ చేస్తే మనకి ఇది వచ్చేసరికి వెబ్ స్టోరీలో పబ్లిష్ అవుతుంది. దానికి మరలా మీకు ఇక్కడ దానికి సంబంధించిన టైటిల్, నేము, లోగో, ఫావికాన్, నెక్స్ట్ అలాగే స్టోరీ ఏ లాంగ్వేజ్లో ఉంది అనేది వస్తుంది. తర్వాత సెకండ్ స్టెప్లో మెటా ఎస్ఈఓకి సంబంధించిన ఇది ఆర్టికలా ఏంటిది, హౌ టు ఆర్టికలా, లేదంటే దేని గురించి మీరు రాస్తున్నారు అనేది అక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. స్టోరీ వ్యాలిడేషన్ ఇక్కడ మీకు వస్తుంది. యువర్ స్టోరీ టైటిల్ ఈజ్ వెరీ షార్ట్. సో టైటిల్ అనేది కొంచెం ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా సోషల్ మీడియాలో ఏ ఇమేజ్ కావాలి, ఎప్పుడు పబ్లిష్ చేసాము, ఆధార్ నేము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టోరీ వ్యాలిడేషన్ చూసుకోవచ్చు. మీరు ఇదిగోండి, యువర్ స్టోరీ డజంట్ హ్యావ్ ఎనఫ్ టెక్స్ట్. సో మనం ఏంటంటే కనీసం ఒక 500 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి నేను కొంచెం టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను స్టోరీలో. సో ఈ విధంగా మీరు గూగుల్ యాడ్స్కి సంబంధించిన కోడ్ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. యాడ్సెన్స్ సంబంధించిన మీ యాడ్సెన్స్ కోడ్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంతా యాడ్ చేసిన తర్వాత పబ్లిష్ స్టోరీ అని క్లిక్ చేస్తే మీకు ఆ స్టోరీ అనేది పబ్లిష్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు మీ డొమైన్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది బ్లాగ్లో చేయాలి అంటే ఏ విధంగా చేయాలి, మరి వెబ్సైట్లో చేయాలి అంటే ఏ విధంగా చేయాలి. బ్లాగ్లో చేయాలి అనుకుంటే మీరు పబ్లిష్ చేసిన తర్వాత అక్కడ ఎంబెడెడ్ కోడ్ వస్తుంది పెట్టి మీరు ఆ వెబ్ స్టోరీస్ అయితే పబ్లిష్ చేసుకోవచ్చు. అదే వెబ్సైట్ వర్డ్ప్రెస్లో చేయాలి అంటే ఏ విధంగా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతూ ఉన్నాను. మీరు ఫస్ట్ మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ప్లగిన్స్లోకి వెళ్ళి ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోండి. వెబ్ స్టోరీస్ అని వెతికి అఫీషియల్ గూగుల్ ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ విధంగా ప్లగిన్స్లోకి వెళ్ళి వెబ్ స్టోరీస్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ అఫీషియల్ గూగుల్కి సంబంధించిన ఒక వెబ్ స్టోరీస్ ప్లగిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ చేయండి. ఎందుకంటే విజువల్ స్టోరీ టెల్లింగ్ అనేది ఈ రోజుల్లో చాలా పాపులర్గా ఉంది. మీకు ముఖ్యంగా మీకు చెప్పచ్చు అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ నుంచి ఇది ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నటువంటి సబ్జెక్ట్. సో వెబ్ స్టోరీస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా రావడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ మీరు బేసిక్ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలో కూడా నేను మీకు చూపించబోతూ ఉన్నాను. సో ఇక్కడ మీరు గూగుల్ అనలిటిక్స్ ఐడి ఉంటే అనలిటిక్స్ ఐడి ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే మీ లోగో ఉంటే మీ లోగో ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. మీ ఒరిజినల్ ఫాంట్స్ ఏమైనా ఉంటే ఆ ఫాంట్స్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు దానికి సంబంధించినటువంటి డిఫాల్ట్ సెట్టింగ్స్ మొత్తం కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే మీకు గూగుల్ యాడ్సెన్స్ ఉంటే ఆ యాడ్సెన్స్ కూడా మీరు ఇక్కడ కనెక్ట్ చేయడం ద్వారా మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. సో ముందుగా ఒక స్టోరీ ఎలా క్రియేట్ చేయాలి ఇక్కడ అనేది కూడా ఒకసారి మీరు చూస్తే యాడ్ క్రియేట్ న్యూ స్టోరీ అని ఉంటుంది. సో మీకు ఇందాక ఏదైతే వెబ్ స్టోరీస్ సంబంధించినటువంటి ప్రాసెస్ ఉందో ఇక్కడ కూడా సేమ్ దగ్గర అదే విధంగా ప్రాసెస్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎలా ఎడిట్ చేయాలి, అలాగే ఇమేజ్ ఎలా క్రాప్ చేయాలి, అదేవిధంగా అవన్నీ కూడా ఏ విధంగా చేయొచ్చు కావాలి అంటే మీరు ఈ హెల్ప్ యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇమేజెస్ని మీరు ఉపయోగించుకుని సో ఈ విధంగా మీరు ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకుని ఆ తర్వాత మీకు కావాల్సిన విధంగా టెక్స్ట్ ఇన్సర్ట్ చేసుకుని మీకు కావాల్సిన స్లైడ్స్ మీరు ఇన్సర్ట్ చేసుకుని సో ఈ విధంగా మీరు మొత్తం వెబ్ స్టోరీ మొత్తం కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. కావాల్సిన విధంగా టెక్స్ట్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేయడం, ఇమేజ్ యాడ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయడం, బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి మార్చాలి అంటే ఇక్కడ క్లిక్ చేయడం. సో ఈ విధంగా మీరు జస్ట్ మీకు ఏం కావాలి అన్నా ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సేమ్ ఇందాక ఇక్కడ వెబ్ స్టోరీస్ ఎలా అయితే చూసారో దగ్గర అదే మోడల్ ఉంది. సో ఈ విధంగా మీరు టైటిల్ ఏం కావాలి, ఇమేజ్ ఏం కావాలి, కలర్స్ ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ ఏం కావాలి అని మొత్తం కూడా మీరు డిజైన్ చేసుకుంటూ ఈ విధంగా చాలా సింపుల్ డేటా ఉపయోగించుకుని మంచిగా మీరు వెబ్ స్టోరీస్ అయితే క్రియేట్ చేయండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత పబ్లిష్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఒక 4 వెబ్ స్టోరీస్ చేసి చూపించడంతో పాటు మీకు ఆ వెబ్ స్టోరీస్ గూగుల్ డిస్కవరీలో వచ్చే విధంగా ఏమేం చేయాలి, అలాగే వెబ్ స్టోరీస్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏంటి, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి వివరాలు కూడా మీకు తదుపరి వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. సో అన్నీ అయిపోయాక ఫైనల్గా ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఆ వెబ్ స్టోరీకి సంబంధించినటువంటి రిజల్ట్
మేము టెస్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి, మేము ఏ సైట్ టెస్ట్ చేసాము, ఎన్ని స్టోరీస్ క్రియేట్ చేసాము, అవన్నీ కూడా మీకు ఫైనల్ వీడియోలో చూపించడం జరుగుతుంది. కంటెంట్ కోసం ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి ఈ వెబ్ స్టోరీస్ అనేది అయితే ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. సో టెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు మీకు నచ్చినవి ఏది పడితే అదో మీరు వెబ్ స్టోరీస్ క్రియేట్ చేసి రిజల్ట్ రావట్లేదు అంటే రాదు, కానీ మీరు ప్రాపర్‌గా ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటివి, ఎక్కువ మందికి ఆసక్తి కలిగినటువంటి వెబ్ స్టోరీస్ గనక మీరు చేస్తే ఖచ్చితమైన రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారు. అలాగే గూగుల్ ద్వారా మరొక కొత్త పద్ధతి ద్వారా ఈ పద్ధతిలో కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేయగలుగుతారు.